యేసుక్రీస్తుగా 9 నెలల తర్వాత ఆయన ఈ లోకంలో ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయనలో జన్మ పాపం లేదు. ఆయనలో ఆదాము రక్తం రాలేదు. కలుషితమైనటువంటి రక్తమైనటువంటి ఆదాము రక్తం ప్రతి తరంలో ప్రతి మానవుడిలో వచ్చిన రీతిగా యేసుక్రీస్తులో రాలేదు. యేసుక్రీస్తు ఆదాము యొక్క రక్తం పంచుకొని పుట్టలేదు. యోసేపు రక్తం, మరియా రక్తం పంచుకొని పుట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో దేవుని యొక్క రక్తం ఉందని అపోస్తల కార్యం 20:28లో వ్రాయబడింది. ఆయన పరిశుద్ధాత్మ శక్తులను గర్భం ధరించాడు. ఆయనలో జన్మ పాపం లేదు. ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆయనలో కర్మ పాపం లేదు, క్రియల పాపం లేదు. పరిశుద్ధమైన జన్మించి పరిశుద్ధమైన జీవితం జీవించి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము పరిశుద్ధులైనటువంటి మానవుడు చేసిన పాపానికి ఇంకొక పరిశుద్ధుడైనటువంటి మానవుడిగా సమానమైన విలువ చెల్లించాడు. ఆ మొట్టమొదటి పరిశుద్ధుడైన మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్త బలిగా రెండవ ఆదాముగా యేసుక్రీస్తు వచ్చి మన పాపముల కొరకు శిలలో ఆయన శిక్షను భరించి రక్తమంతా కార్చి మన కొరకు చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినం సమాధులను సజీవునిగా లేచాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలో బలియాగమును నమ్మి ఆయనను విశ్వాసం ఉంచి ఆయనను వారి హృదయంలో స్వీకరిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఈ లోకల మనుషులందరి పాపములు శుభ్రంగా కడిగివేయబడతాయి. ప్రభువైన యేసుక్రీస్తునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు శిలలో ఆయన రక్తం కార్చి మరణించినప్పుడు ఆయన ఆఖరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన శిలలో చనిపోయినప్పుడు జరిగిందేమనగా స్వరక్తం తీసుకొని ఆయన పరలోకంలో తండ్రి సన్నిధిలో ప్రవేశించి మన పాపముల కొరకు తండ్రి సన్నిధిలో ప్రోక్షించినట్లుగా దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాల్లో రాయబడింది. ఆయన గొర్రెల యొక్క, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తంతో కాకుండా తన సొంత రక్తం తీసుకొని పరలోకంలో తండ్రి సన్నిధిలో ప్రవేశించి తండ్రి సన్నిధిలో ఆ రక్తం ప్రోక్షించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు భూమి మీద ఏ విధంగా అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఎడ్ల యొక్క రక్తం తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడో ఆ విధంగా ప్రభు తన స్వరక్తం తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి కాదు కానీ పర్మనెంట్గా మన పాపముల కొరకు సంపూర్ణ సిద్ధి కలుగజేట కొరకు తండ్రి సన్నిధిలో ప్రవేశించి రక్తం ప్రోక్షించి మన పాపముల క్షమాపణ కొరకు మనకు నీతి కొరకు ఆయన ఒక గొప్ప కార్యమును జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆ సమయంలో తండ్రి సన్నిధిలో రక్తం ప్రోక్షించి ఆయన పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మలను ఆదాము మొదలుకొని శిలలో ఆయన చనిపోయేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తునందు రాబోయే మెస్సీయ నందు విశ్వాసం ఉంచి జంతువుల బలులు తాత్కాలిక ఉపశమనముగా జంతువుల బలు అర్పించి నెమ్మదికరమైన స్థలంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరి ఆత్మలను తీసుకొని ఆయన చెరగా కొనిపోయి పరలోకంలో ప్రవేశపెట్టినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. క్రీస్తు పూర్వం ఉన్న వారికి కూడా ఆయన దేవుని యొక్క నీతిని కలుగజేశాడు. క్రీస్తు శకంలో వారికి కూడా ఆయన దేవుని యొక్క నీతిని కలుగజేశాడు. ఇప్పుడు మనము క్రీస్తు శకంలో ఉన్నటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో చేసినటువంటి బలియాగమును మనం విశ్వసించి ఆయన ఆజ్ఞ ప్రకారం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి నిత్యము దేవుని వాక్యం వింటూ దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే ఈ లోకంలో ఎప్పుడు మనం కన్ను మూసినా డైరెక్ట్గా పరలోకంలో కళ్ళు తెరుస్తాము, పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాము. మన కొరకు ఈ నీతిని కలుగజేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఎవరైనా ఈ సమయంలో యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడి తండ్రి సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. పరలోకమున మా తండ్రి అని డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. అటువంటి నీతిని ప్రభువైన యేసుక్రీస్తు మనకు కలుగజేశాడు. క్రీస్తు పూర్వం వారికి ఆయనే నీతి కలుగజేశాడు. క్రీస్తు శకం వారికి ఆయనే నీతి కలుగజేశాడు. యెహోవాయే మన నీతి, యెహోవా సిద్కెను అన్నటువంటి ప్రత్యక్షత మనకు ప్రభువైన యేసుక్రీస్తులో కనబడుతుంది. కనుక యెహోవా సిద్కెను అయినటువంటి యేసుక్రీస్తుని నమ్మి ఆయన రక్తంలో పాపాలు కడిగి వేసుకుంటమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. కానీ ఇంకా ఏ కార్యం కూడా భూమి మీద ఏ జాతి మనుషులైనా, ఏ మతానికి చెందిన మనుషులైనా, ఏ కులానికి చెందిన మనుషులైనా యేసు రక్తము తప్ప ఇంకా ఏ విధంగా నీతిమంతులుగా
తీర్చేటటువంటి అవకాశం లేదని ఒక దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. యేసు రక్తము అంత విలువైనటువంటిది. యెహోవాయే మనకు నీతి. ఆ యొక్క వాక్యము, ఆ యొక్క ప్రత్యక్షత ప్రభువు యేసుక్రీస్తులో నెరవేరింది. యెహోవా సిద్కెను, యేసుక్రీస్తే. కనుక ఇప్పుడే మనం ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మి ఆయన శిలువలో మనకు చేసిన బలియాగమునందు విశ్వాసముంచి ఆయన రక్తంలో పాపాలు కడిగివేసుకొని మనం నీతిమంతులుగా తీర్చబడదాం. యేసు రక్తమే ఒకరిని నీతిమంతులుగా తీరుస్తుంది, కానీ యేసు రక్తము తప్ప ఇంకా ఈ లోకంలో ఏ కార్యము కూడా నిన్ను నీతిమంతులుగా తీర్చదని దేవుని సేవకునిగా మరొకసారి నీకు ఘంటాపదంగా చెప్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో యెహోవా సిద్కెను, యేసుక్రీస్తుని మనం నమ్మి ఆయనను ప్రార్థించి ఆయన సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడదాం. నాతో కలిసి ఈ ప్రార్థన మీరు చెప్పండి. యెహోవా సిద్కెను అయినటువంటి యేసుక్రీస్తు ఆయన రక్తంలో మిమ్మల్ని కడిగి మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. నా వెనుక ఈ ప్రార్థన మీరు చెప్పండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా నీవే నిజమైన దేవుడు, నీవు మాత్రమే దేవుడు. నీవు తప్ప ఈ విశ్వమంతటిలో వేరొక దేవుడు ఎవరు లేరు నాయనా. యేసు ప్రభువా నేను నమ్ముతున్నాను, నీ నీతిని నాకు అందించట కొరకు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితము మానవ శరీరధారిగా దిగివచ్చి నా పాపంలో కొరకు సిలువబడ్డావు. నా పాపంల శిక్షను శిలువలోని భరించావు. నా పాపంల పరిహారం కొరకు శిలువలో నీ రక్తమంతా కార్చావు. నాకు బదులుగా శిలువలో నీవు చనిపోయావు, పాతి పెట్టబడ్డావు. తిరిగి 3వ దినం సమాధిలోండి సజీవునిగా లేచావు. యేసు ప్రభువా నేను నమ్ముతున్నాను, నా పాపంల విషయమై ఇప్పుడే నేను పశ్చాత్తాపడుతున్నాను. యేసయ్యా పాపినైనా నన్ను కరుణించండి, నా పాపములను ఇప్పుడే క్షమించండి. శిలలో కార్చిన నీ పరిశుద్ధ రక్తంలో నా పాపములన్నింటినీ ఇప్పుడే నీవు కడిగివేయము, నన్ను పరిశుద్ధపరచము. యేసు ప్రభువా నా హృదయం తెరిచి నిన్ను పిలుస్తున్నాను. నా హృదయంలోనికి ఇప్పుడే రమ్ము. ఇప్పటి నుంచి నేను నీ బిడ్డను ప్రభువా. యేసయ్యా దేవుని సన్నిధిలో నేను నిత్యము నివసించినట్లుగా నీ నీతిని నాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో నేను మీకు ప్రార్థిస్తాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా ఈ సమయంలో వీక్షిస్తున్న బిడ్డలందరినీ విషయమై నాయన నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రభువా నాయన నీవే మా నీతి. యేసుక్రీస్తు ప్రభువా నీవే యెహోవా సిద్కెను, నీవే మా నీతి. ప్రభువానికి స్తోత్రములు. నీ రక్తం మూలముగా తప్పితే మేము ఇంకొక మార్గం మూలంగా నాన్న నీతిమంతులుగా మేము ఏమాత్రం తీర్చబడలేము ప్రభువా. నీ రక్తమే మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుందని నీ వాక్యం సెలవుస్తుంది ప్రభువా. నీ నీతిని మాకు అందించడం కొరకే మా కొరకు ఈ లోకంలోకి వచ్చి మా పాపంలో కొరకు మా నుంచి పాతి పెట్టబడితే 3వ దినం సమాధులను సజీవునిగా లేచిన పరిశుద్ధాత్మ స్వరూపిగా ఈ సమయంలో మా మధ్యలో దేవానికి స్తోత్రములు యేసునామములో ప్రభువా. ఇదిగో ఇప్పుడైనా నాతో ప్రార్థనలు ఏకీభవించి ఈ ప్రతి బిడ్డని ఇప్పుడైనా నీ రక్తంలో కడగండి ప్రభువా. శిలువలో కార్చి నీ పరిశుద్ధ రక్తం ఇప్పుడే కడగండి ప్రభువా. నీ రక్తం ఇప్పటికీ సజీవంగా ఉంది నాయన. విశ్వాసం వల్ల మేము పొందుకుంటున్న ప్రభానికి స్తోత్రాలు. ఇదిగో ఈ బిడ్డలందరిలో వీక్షిస్తున్న బిడ్డలందరిలో యేసు ప్రభు ఇప్పుడే నీ అందు విశ్వాసం సమృద్ధి నింపండి, నీ అందు భయభక్తులు సమృద్ధి నింపండి. నీ రక్తంలో వీరి పాపాలన్నీ ఇప్పుడే కడిగివేయండి, వీరిని పరిశుద్ధపరచండి, వీరిని ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభానికి స్తోత్రాలు. నీ బిడ్డలుగా చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు. యేసు ప్రభా నిత్యం బిడ్డలకు నీ వాక్యం అనుగ్రహిస్తూ నీ వాక్య ప్రకారం జీవింపజేయండి ప్రభానికి స్తోత్రాలు. యేసు ప్రభా అదే రీతిగా వీరిలో రోగంలో కూడా తీసివేయండి ప్రభానికి స్తోత్రం. నీ దాసునిగా నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డలను పట్టిపిస్తున్నటువంటి కిడ్నీ వ్యాధులను, కీళ్ళ వ్యాధులను, కీళ్ళ జబ్బులను, క్యాన్సర్ రోగములను యేసుక్రీస్తు ప్రభునాలు ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. యేసునాలు ఇప్పుడే ఈ బిడ్డలు ఇప్పుడే విడిచిపోను కాక ప్రభా. శిలువలో నీ పొందిన గావించితే ఈ బిడ్డలకి ప్రవేశిస్తున్నప్పుడే సంపూర్ణ విడుదలనిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. ఈ బిడ్డలు ఇప్పుడే నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, పరిశుద్ధ ఆత్మశక్తిని ఇచ్చినప్పుడే నింపుతున్నాను. ఇదిగో ప్రభా యేసునామములో ప్రభా ఈ బిడ్డలను పట్టిపిస్తున్నటువంటి గర్భకోశం సంబంధించిన వ్యాధులను కూడా యేసునామములో ఇప్పుడే నేను బంధిస్తున్నాను, గద్దిస్తున్నాను, శపిస్తున్నాను. తీసుకొచ్చిన దురాత్మలు ఇప్పుడే ఈ బిడ్డల గర్భకోశాలను ఇప్పుడే విడిచిపోను గాక. రక్తస్రావం యేసునామములో ఇప్పుడే ఆగిపోను గాక. దాని శిలువలో నింపను గాక. బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదలనిస్తాం, సంపూర్ణ స్వస్థతనిస్తాం. ఇప్పుడే మీరు మంచి ఆరోగ్యం, బలం పొందుకొని గాక.
కడుపు నొప్పులు తొలగిపోను గాక, తలనొప్పులు తొలగిపోను గాక, ఏసునాలు మైగ్రేన్ హెడేక్స్ తొలగిపోను గాక, నానా ఏసునాల ప్రభా జ్వరములు విడిచిపోను గాక, ప్రతి దురాత్మ ఈ బిడ్డలు విడిచిపోను గాక ప్రభా, శిలువలో కాల్చి ఈ బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదలిస్తున్నాం, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాం. ఈ బిడ్డలో యేసు ప్రభు ఇప్పుడైనా నీ శాంతి, సమాధానం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ పరిశుద్ధాత్మశక్తిని ఏసునాలు ఇప్పుడు నేను నింపుతున్నాను ప్రభా. నీ స్తోత్రం. ఈ బిడ్డలు నీతి పొందుకొని మంచి ఆరోగ్యం, బలం, శక్తితో యేసు ప్రభా నీ రాకడ పర్యంతరం జీవిస్తూ నారాయణ నీ రాకడలో ఎత్తబడే సంఘంలో బిడ్డలందరూ ఉందరు కాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతున్నాము. మీరు పొందిన ఆత్మీయ మేలులు, మీ ప్రార్థన అక్కరలు మాకు తెలియజేయండి. ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఈమెయిల్ ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి. దానిలో మీ అడ్రస్ తెలియజేయడం మర్చిపోకండి. నా పేరు పెంటయ్య, దిడిగి గ్రామము. మరి నేను నడుము నొప్పితో ఎంతో బాధపడుతుంటే నేను హాస్పిటల్లో జాయిన్ అయినాను. ఆపరేషన్ చేస్తానని చెప్పారు. సారాడికి తెలిసి సారాడికి వచ్చిండు. బెడ్ మీద నాకు పేరు చేసిండు శాంతికిరణ్ సారు. నీకేం భయం లేదు పెంట, నువ్వు మంచిగా వేస్తుంది, తొందరగా నువ్వు కోలుకుంటావు. నాకు నడుము నొప్పి తగ్గింది. అప్పటి నుంచి హాస్పిటల్లో ఉండి 2 రోజులకే మళ్ళీ నాకు అక్కడ నుంచి తిరిగి జైరాబాద్ తెచ్చిండ్రు. నా ఆరోగ్యం మంచిగా, నడుము నొప్పి అనేది ఏమీ లేదు. అందులో నా కళ్ళు కనిపించకుండే, అద్దాలు లేని నాకు అస్సలు ఏం కనిపించకుండే. సార్ చెప్పాడు, నీ బాప్సం తీసుకోవాలి పెంట, నీ బాప్సం తీసుకుంటే మంచిగా ఉంటది అంటే, సరే సార్ తీసుకుంటాను నేను చెప్పినాను. నేను నీళ్ళలో ముంచినప్పుడే నా కళ్ళు పూరా ఉన్నాయి, అద్దాలు అన్ని పోయినాయి. నా కళ్ళు చాలా తేటగా కనిపిస్తున్నాయి. నా కళ్ళు అంతా క్లియర్ అయిపోయినాయి. నా పేరు చేసిన నా కుటుంబం అంతా మేలు చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు బుజ్జమ్మ, కృష్ణాపూర్ మా ఊరు, జేరసంగం మండలం. ఇట్లా పిడిసి వచ్చి పడిపోయిండు మా బాబు. ఇక్కడ మస్తు రోజులు దవాఖానకు అక్కడ మస్తు దింపినాము. వారం రోజులు దవాఖానలు ఉంచినాము, తక్కువ కాలేదు. మళ్ళా 15 రోజులు అట్లా బీదల్లో దవాఖానలు వేసుకొని ఉన్నాము. ఇక్కడ తక్కువ కాలేదు, డబ్బులు మస్తు ఖర్చు అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ తక్కువ కాకపోతే ఇంటికి తెచ్చినాము. ఇంటికి తెచ్చినాక పలానా జాగలో మంత్రకాలు అంటే ఆడికి పోయినాము. ఆడికి పోయిన తర్వాత ఆడికి తీసుకుపోయినాక 3 రోజుల తర్వాత ఆయన 10,000 అవుతాయమ్మా, అట్లయితే తక్కువ అవుతుంది, లేకపోతే తక్కువ కాదు మీ బాబుకి అని చెప్పారు వాళ్ళు. ఏం చేయలే, పైసలు అడిగి పోయినాక ఎంటకు రానికి రాదు. ఇంట్లో నుంచుకొని ఎక్కడ తక్కువ ఆకొచ్చిందని పిల్లగాడిని వేసుకొని ఏడ్చుకుంటూనే కూర్చున్నాం. మీకు ఏడ్చుకుంటూనే కూర్చుంటే మాటలు బంద్ అయిపోయినాయి. అన్నం తిను లేదు, ఒంటెలు ఒక్కతనే, పైకానకు ఒక్కతనే. ఇక ఎక్కడ తీసుకుపోకుండా ఇంట్లోనే ఇక వేసుకొని కూర్చున్నాం, ఏడ్చుకుంటాం అందరం ఇంటి మంది. తర్వాత ఇక పక్కలలో వచ్చే, ఇంత పైసలు అయిపోగొట్టరు, మీరు దవాఖానలు తిరిగిరు, మీరు ఎక్కడేం తక్కువ ఆకొచ్చింది, నువ్వు ఎక్కడ కూడా తీసుకుపోకి, ఇక మీరు చక్కగా చర్చికి తీసుకొని పో అంటే ఇక చర్చికి తీసుకొని ఉపాసం ప్రార్థనలో 3 రోజులు ఉన్నా. 3 రోజుల తర్వాత మా పిల్లగానికి తక్కువైంది, మంచిగా అయింది. ఇప్పుడు అన్నం తింటుండు, తిరుగుతున్నాడు, మంచిగా ఆడుకుంటున్నాడు. మీలో చాలా మంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు, మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు 100 కొలది పేర్లను, సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం. కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరతలు రాసి మీ అడ్రస్తో సహా మాకు తెలియజేయండి. ఈ విధంగా మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేడే ఈ ఫామ్ కొరకు మాకు రాయండి. ఈ ఫామ్లో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మా అడ్రస్ మెడికల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్, ప్లాట్ నంబర్స్ 44-45, చెన్నారెడ్డి కాలనీ, జహీరాబాద్ 502220, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our phone number 9849710742. Our email address shantikiranvempati@yahoo.co.in. My address